పొందిన వారు గురించినటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో ఆత్మను పొందిన వారు ఉన్నారా? చాలామంది ఉన్నారు. ఒకటేంటి, చాలామంది ఉన్నారు. పాత నిబంధనలో ఉన్నారు, కొత్త నిబంధనలో ఉన్నారు. ఆత్మను పొందుకున్న వారి గురించినటువంటి విషయాలు, ఆత్మ పొందటం ఎంత ప్రాముఖ్యమైందో, ఆత్మ పొందుకున్న వారి జీవితాలు, ఆత్మను పొందుకున్న వారి జీవితాలు ఎలా ఉంటుందో ఈరోజు మనం వాక్యం ద్వారా చూద్దాం. ఆదికాండములో 41వ అధ్యాయము 38వ వచనం. అతడు అంటే ఫరో రాజు గారు తన సేవకులను చూసి, ఇతని వలె అంటే యోసేపు వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అన్నాడు. ఫరో రాజు గారు తన సేవకులతో అన్న మాట ఏమిటంటే, యోసేపును గురించి ఇతని వలె దేవుని ఆత్మను గల మనిషిని కనుగొనగలమా అని అన్నాడు. అంటే ఈ మాటను బట్టి ఏమర్థమైంది? యోసేపు దేవుని ఆత్మను పొందినవాడని అర్థమైంది. దేవుని ఆత్మ పొందిన వారికి దేవుడు మర్మాలు బయలుపరుస్తాడు, కలలు వాటి భావాలు తెలియచేస్తాడు, జ్ఞాన వివేకములు దయచేస్తాడు. ఈ మాటను 39వ వచనంలో మనం చూస్తాం. దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను. ఏదంతా? కళ. ఎన్ని కళ్ళు వచ్చినాయి? 2 కళ్ళు వచ్చినాయి, ఒకటి కాదు. మొదటిది ఏమిటంటే, 7 బలిసిన ఆవులు మేస్తా ఉంటే చూడటానికి వికారంగాను బక్క చిక్కినమైనటువంటి 7 ఆవులు వచ్చి ఈ బలిసిన 7 ఆవుల్ని మింగేసినాయి. ఇది మొదటి కళ. తర్వాత పుష్టి కలిగినటువంటి వెన్నులు 7, తర్వాత పీల కంకులు 7 వాటిని మింగివేసినట్టుగా కనపడ్డాయి. ఇవి 2 కళలు. వాటి భావాన్ని ఎవరు చెప్పలేకపోయారు. జ్యోతిష్కులు కానీ, శకునుగాండ్రు కానీ, మంత్రగాళ్ళు కానీ ఎవరు చెప్పలేని పరిస్థితుల్లో తన జీవితంలో జరిగిన సన్నివేశాన్ని అప్పుడు గుర్తు చేసుకున్నాడు పానదాయకుల అధిపతి. అరే, నా అపరాధాన్ని మన్నించండి రాజుగారు, మేము చెరసాల్లో ఉన్నప్పుడు మాతో పాటు ఒక హైబ్రిడ్ ఉంచబడ్డాడు. అప్పుడు మాకు కళ్ళు వచ్చినాయి. పానదాయకుల అధిపతికి, భక్ష్యకారుల అధిపతికి కళలు వచ్చినాయి. ఆ కళల గురించిన భావాలు అతన్ని అడిగితే అతడు చెప్పాడు. ఆ చెప్పినట్టుగానే జరిగినాయి అని అతను చెప్పాడు. అందును బట్టి యోసేపును చెరసాల నుంచి పిలిపించుకొచ్చారు. ఇప్పుడు యోసేపు చెబుతున్నాడు ఆ కళను గురించి మాటలు. 32వ వచనం చదువుదాం. ఈ కార్యము దేవుని వలన నిర్ణయించబడింది. ఏ కార్యమైనా సరే నిర్ణయించేది మాత్రం దేవుడే. నిర్ణయించటమే కాదు, జరిగించేది కూడా దేవుడే అన్న విషయాన్ని ఆయన చెబుతున్నాడు. ఇది శీఘ్రంగా జరిగించును. ఎలా అర్థమైంది? ఒకే విషయాన్ని 2 సార్లు తెలియచేయటాన్ని బట్టి త్వరగా జరిగించబోతున్నాడన్న విషయాన్ని చెప్పాడు. 7 బలిసిన ఆవులు, 7 పుష్టి కలిగినటువంటి కంకులు, 7 సముద్రైన పంటకు సాదృశ్యంగా ఉన్నవి, తెలియచేస్తున్నవి. అదేవిధంగా 7 బక్క చిక్కిన ఆవులు, పీల వెన్నులు 7 సంవత్సరాల కరువు కాలాన్ని తెలియచేస్తున్నాయి. ఆ విషయాన్ని దేవుడు నిర్ణయించాడు. అది త్వరగా శీఘ్రంగా జరుగుతుంది అని యోసేపు ఫరో రాజుకు చెప్పాడు. కాబట్టి ఎవరైనా
ఒక మనిషిని, జ్ఞాన వివేకము కలిగిన ఒక మనిషిని కనుగొని అతనికి ఈ బాధ్యతను అప్పగించమని యోసేపు ఫరో రాజుతో చెప్పినప్పుడు ఫరో రాజు అన్న మాటలు ఇవి: నీలాగా ఆత్మ కలిగిన వాడెవరున్నారు? ఇదంతా దేవుడు నీకు తెలియజేశాడు కదా, నీ వలే వివేక జ్ఞానం గల వాడెవడు అని చెప్పి అతనిని ఐగుప్తు దేశం మీద అధికారిగా నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఇదంతా దేవుని కృప. దేవుని ఆత్మ పొందుకున్న వారి పట్ల దేవుడు చేసే గొప్ప కార్యాలు ఇలా ఉంటవని యోసేపు జీవితాన్ని బట్టి మనకి అర్థం అవుతా ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథములో స్తెఫను ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట ఏమిటంటే 7వ అధ్యాయము 9వ వచనములో, ఏ గోత్రకర్తలు? సహోదరులు మత్సరపడ్డారు, ఐగుప్తు పోవటానికి అమ్మి వేశారు. వాళ్ళు అమ్మకపోతే ఐగుప్తు దేశానికి వెళ్ళే అవకాశము యోసేపుకు కలిగేది కాదు. అక్కడ యోసేపును దేవుడు ఎక్కడైతే అధికారిని చేయబోతా ఉన్నాడో అక్కడికి యోసేపును దేవుడు పంపించాడు. అయితే అక్కడ ఆస్వాదించబడతాడు, వర్ధిల్లుతాడు, గొప్పోడు అవుతాడంటే వీళ్ళు అమ్మేవాళ్ళే కాదు, వారు కడుపుబ్బరంతో, మత్సరముతో, అసూయతో పంపించారు. నిజంగా దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు, ఏమీ జరగదు. ఏది జరిగినా మంచికే దేవుడు చేస్తాడు. అప్పుడు తెలియకపోవచ్చు కదా. కిరణ్ అనుషాలని దేవుడు హైదరాబాద్ చేర్చిన, అమ్మాయిని అమెరికా చేర్చిన, ఇప్పుడు అబ్బాయి వాళ్ళని ఎక్కడికి చేర్చినా కూడా దేవుని చిత్త ప్రకారం చేర్చటమే. ఎందుకంటే వారికి ఉన్నతమైన భవిష్యత్తు అక్కడ ఉంది, అక్కడ నిర్ణయించబడింది. వీళ్ళు అమెరికా హైదరాబాద్ వెళ్ళారు, జాబుల్లో స్థిరపడ్డారు, మంచిగా అపార్ట్మెంట్ కొనుక్కోగలిగారు, మంచిగా ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి అమెరికాలో ఉంది, అమెరికాలో ఉంటా ఉంది. దేవుడు అమ్మాయికి కూడా అక్కడ ఏదో సిద్ధపరిచాడు. త్వరగా మంచి పోస్టింగును దేవుడు అనుషాకి అనుగ్రహించునుగాక. అదేవిధంగా దేవుడు ప్రేమికి ఏది సిద్ధపరిచాడో, మరి బ్లెస్సీకి ఏది సిద్ధపరిచాడో, శ్యాముకి ఏది సిద్ధపరిచాడో దాన్ని దేవుడు జరిగించునుగాక. ఉదయకాల సమయంలో మనం నేర్చుకున్నాం దేవుడు కార్యాలు ఎలా జరుగుతాయో, దేవుడు కార్యాలు ఎలా జరిగిస్తాడో అన్న విషయాలు మనం ధ్యానం చేశాం. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అయితే యోసేపు ఏమంటాడంటే 45వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం, వాళ్ళతో చెప్తున్నాడు, సహోదరులతో, మీరు అమ్మి వేసినందుకు ఇక మీరు అమ్మి వేయబట్టి నేను ఇక్కడికి వచ్చా. ఇప్పుడు అమ్మేసామని మీరు దుఃఖపడొద్దు, మీకేం సంతాపం అవసరం లేదు. దేవుడు ముందుగా నన్ను పంపించాడు. ప్రాణరక్షణ నిమిత్తము దేవుడు ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు. దేవుడు ఎవరిని ఎప్పుడు పంపాలో, ఎక్కడికి పంపాలో ఆయనకి తెలుసు. కాబట్టి దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. కాబట్టి అందుకని మనం ఆత్మ పొందుకొని ఉండటం వల్ల దేవుడు తోడుగా ఉంటాడు, అధికారిని చేస్తాడు, మరి గొప్పవారిగా చేస్తాడన్న విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. దేవుడే పంపాడు అన్న విషయం యోసేపు అర్థం చేసుకున్నాడు. దేవుని బిడ్డలు అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఆత్మ పొందిన వారికున్న జ్ఞానం వేరేగా ఉంటుంది, ఆత్మ పొందుకున్న వారికి గ్రహింపు ఉంటుంది. దేవుని ఆత్మ వారికి తెలియచేస్తాడు కాబట్టి గ్రహింపు వస్తుంది. అందుకనే ఆత్మను పొందుకోండి అని చెప్పటానికి కారణం అది. 8వ వచనం కూడా చదువుదామండి. కాబట్టి దేవుడే కాని
మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. దేవునికి స్తోత్రం. దేవుడే పంపించాడు. దేవుని చిత్తము లేకుండా మనకి ఏది జరగదు. జరిగింది అది అంటే అది దేవుని చిత్తములోనే జరుగుతుంది. ఏదైనా అది మన మేలు కొరకే జరుగుతుంది అని విశ్వాసులు నమ్మాలి. ఆత్మ పొందిన వారికి గ్రహింపుంటది కాబట్టి వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కానీ పొందుకోనే వారు గ్రహించాల్సిన విషయంగా మీ అందరికీ తెలియచేస్తా ఉన్నాను. కాబట్టి యోసేపు ఆ దేశానికి అధికారి కాగలిగాడు. తన కుటుంబం మొత్తాన్ని తర్వాత పోషించుకోగలిగాడు కదా. మీరేం భయపడొద్దు, మిమ్మల్ని మీ పిల్లల్ని నేను పోషిస్తాను అని అభయం కూడా ఇచ్చినట్లుగా వాక్యములో మనకి కనబడతా ఉంది. కాబట్టి దేవుడు మరి మన బిడ్డల్ని కూడా ఉన్నతమైన స్థితిలోనే ఉంచుతాడు, అధికారులుగా నియమిస్తాడు. ఆయన ఎక్కడ సిద్ధపరిచాడో అక్కడ పంపటానికి మనం కూడా సిద్ధంగా ఉందామండి. అలా చేస్తేనే మేలు జరుగుతుంది అన్న సత్యాన్ని ఈరోజు మనం గమనించాలి. మోషే గారు మరి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని అనేక అద్భుత సూచక్రియల ద్వారాగా తెగుళ్ళు జరిగించటం, తెగుళ్ళు ఆపటం ద్వారా ఫరోని మరి హడలు ఎత్తించి అక్కడ నుంచి వారిని తీసుకొచ్చాడు, అడ్డంకులను తొలగించాడు. అయితే ఇంకా వారు వాగ్దాన భూమికి చేరలేదు. అయితే ఒక అవిధేయత వల్ల దేవుడు నువ్వు కానాను దేశము చేరవు అని చెప్పినప్పుడు మోషే దేవుణ్ణి అడిగాడు. ఏమడిగాడో సంఖ్యాకాండంలో చూద్దాం. 27 అధ్యాయము 15వ వచనం. మోషే దేవునితో ఈ విధంగా అంటున్నాడు, సమస్త మానవులకు ఆత్మలకు దేవ సమాజము నేను లేకపోతే కాపరు లేని గొర్రెలు అవుతారు. కాబట్టి ఆ విధంగా ఉండకుండా ఈ సమాజం మీద ఒక వ్యక్తిని నియమించు. అతడు ఎంత సమర్థుడుగా ఉండాలంటే ఆయన వస్తూ పోతూ ఉండాలి, విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. వస్తూ పోతా ఉంటే అవగాహన అవుతుంది. ఇంటికాడ కూర్చుంటే ఏం తెలుస్తుంది? కాబట్టి వారికి నాయకుడుగా ఉండాలి. అలాంటి సమర్థుణ్ణి ఒకరిని నియమించమని మోషే దేవుడిని అడిగాడు. అప్పుడు దేవుడు మోషేకి ఏం చెప్పాడంటే, నూను కుమారుడైన యెహోషువను నియమించమన్నాడు. ఎందుకు నియమించమన్నాడు? అతడు ఆత్మను పొందినవాడు. కాబట్టి ఆత్మను పొందిన వారే నాయకులుగా ఉండగలుగుతారు, దానికి సమర్థులవుతారు, అర్హులవుతారు. ఆత్మను పొందని వారు నాయకులుగా ఉండలేరు. ఆ సత్యము దేవుడు మోషేతో చెప్పాడు. కాబట్టి మనోళ్ళు నాయకులుగా, గొప్పవారుగా, సమర్థులుగా అవ్వాలంటే ఆత్మను పొందుకొని ఉండటము మంచిది. ఇప్పుడు యెహోషువతో దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే 3వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో 7వ వచనం చదువుదాం. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు. మోషేకు నేను ఎలా తోడై ఉండి చేయించానో ఆ విధంగా నీకు తోడై ఉంటాను. అందరి ఎదుట, వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను. దేవునికి స్తోత్రం. ఆత్మ పొందుకున్న వారిని దేవుడు గొప్ప వారిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆత్మను పొందుకోండి అని మిమ్మల్ని అందరికీ ప్రత్యేకంగా ప్రతి విశ్రాంతి దినములో పరిశుద్ధాత్మ కూటం ఏర్పాటు చేసుకొని చెప్పటానికి గల కారణము వీరందరూ కూడా ఆత్మతో నింపబడి గొప్పవారవ్వాలని, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని, సమర్థులుగాను నాయకులుగాను మీరు ఏర్పరచబడాలన్న ఉద్దేశమే. ఆ ఉద్దేశముతోనే
మరి ప్రయాస అయినా కూడా ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. శనివారం అసలు రెస్ట్ ఉండదు, అయినప్పటికీ కూడా మనం టయాన్ని ఏర్పాటు చేసుకొని నిజంగా 6ంటికే వచ్చారు. మీ అందరికీ వందనాలు. 6 గంటలకే వచ్చి స్తుతులు చెల్లించారు. వెరీ గుడ్. నేను 6:30కు వచ్చినా పర్లేదని టైం పెట్టాను, కానీ ఇంకో అరగంట ముందుగానే వచ్చారు. వెరీ గుడ్. కాబట్టి అప్పటి నుంచి మళ్ళా 8:30 దాకా ఉండటం అన్నది మరి మీ ఓపిక, మరి మీకున్న ఆసక్తి దేవుడు తప్పనిసరిగా చూస్తాడు, తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి యెహోషువను గొప్ప చేశాడు. వాగ్దాన భూమికి అందరినీ చేర్చగలిగాడు. గొప్ప ప్రార్థనా పరుడుగా, గొప్ప యోధుడుగా యెహోషువ పేరుగాంచాడు. మోషే చేయలేని పనిని యెహోషువ పూర్తి చేయగలిగాడు. ఆ విషయము ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా తర్వాత దావీదు జీవితంలో కూడా ఒక సన్నివేశాన్ని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు గారు తైలము తీసుకొని అందరి ఎదుట దావీదును అభిషేకించాడు. నాటి నుండి దేవుని ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చెను. దేవునికి స్తోత్రం. సమూయేలు నూనెతో అభిషేకిస్తున్నాడు. నేను కూడా మిమ్మల్ని అందరినీ కూడా దోషాలు పోవటానికి కానీ, ఆత్మతో నింపబడటానికి కానీ, ఏ ప్రభావాలు మీ మీద ఉండకుండా ఉండాలని నేను కూడా మిమ్మల్ని అందరినీ తైలాభిషేకంతో చేస్తున్నాను. నా పని అంతవరకే. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, ఎవరి మీద అయితే తైలాభిషేకం చేయబడిందో వారి మీదకి దేవుని ఆత్మను వారికి ఇంకా శోధనలు ఉన్నాయి. అందుకనే ప్రత్యేకంగా ఫాస్టింగ్ చేయాల్సి వస్తూ ఉంది. అందుకని మధ్యాహ్నం కూటంలో కూడా మనం అందరం ప్రార్థన చేసాం. సంఘ బిడ్డలు కొంతమందికి మరి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికోసం పోరాడుతూ ఉన్నాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సంఘం అంటే మన అవయవం. ఏ అవయవం దెబ్బతిన్నా మన అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అందుకని మరి ప్రత్యేకంగా ఆత్మదేవుడు జరిగించాలన్న ప్రయత్నంతో మనం ఈ విధంగా చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు దావీదుని ఆత్మతో బలముగా నింపాడని, ఫలితముగా దావీదు గొప్పవాడయ్యాడు, దావీదు రాజుగారు అయ్యాడు, దావీదు అన్నిటిని జయించగలిగాడు, 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేయగలిగాడు కదా. గొర్రెలు కాసుకునే వ్యక్తి అంతటి వాడు అవటానికి కారణం ఏమిటంటే అభిషేకమే, దేవుని ఆత్మ పొందుకొని ఉండటమే. కాబట్టి మన బిడ్డలకు కూడా దేవుని గొప్పవారు కావాలంటే వారు కూడా దేవుని ఆత్మతో నింపబడేలాగా తల్లిదండ్రులు చూడాలి కదా. మాట్లాడుకునేవారుగా, కబుర్లు చెప్పుకునే వాళ్ళుగా, పట్టించుకొని నువ్వు నన్ను అని ఇసుక్కునేవారుగా ఉండమాకండి. కనిపెట్టుకోవాలి, కనిపెట్టి ఉండాలి. ఇక్కడ ఒక డౌట్ మీకు వచ్చిందో రాలేదు కానీ నాకు వచ్చింది. అదేమిటంటే యెహోవా ఆత్మ బలముగా రావటం ఏమిటి అని. అంటే బలంగా రావటం, బలం తక్కువగా రావటం, మామూలుగా రావటం అన్నవి ఉన్నవా అన్న విషయాన్ని ఆసక్తిని బట్టి. వెరీ గుడ్. ఇంకా అంటే ఆసక్తి ఎంత మోతాదులో ఉంటుందో మన విశ్వాస పరిమాణాన్ని బట్టి కార్యం జరిగినట్లుగా ఆత్మ నింపుదల కూడా ఆసక్తిని బట్టి నింపబడుతుందని. సరే, మీకు ఉదాహరణ కొరకు మీకు అర్థం అవటం కోసం నేను చెబుతున్నాను. యాజిటీజీగా ఇదని అర్థం కాదు, మీకు అర్థం అవటానికి. కరెంటు తెలుసు, మీకు తెలుసమ్మా? కరెంటు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ ఉన్నారు. పవర్ అంటాం. ఈ పవరు ఒక్కొక్కసారి డిమ్ముగా ఉంటుంది. దాన్ని అప్పుడు ఏమంటామంటే లో వోల్టేజ్ అంటాం. కరెంటే కానీ తక్కువ ఉందని అర్థం. డిమ్ముగా వెలిగిందంటే
వోల్టేజ్లో ఏం జరిగింది? లో జరిగింది. లో వోల్టేజ్ అంటాం. అది తక్కువగా వచ్చినట్లు. అదే మామూలుగా వెలిగిందనుకో వోల్టేజ్ సరిపోయింది, బాగానే వెలిగింది అని అనుకుంటాం. లో వోల్టేజ్ వస్తే టీవీలో ఈ ఫ్రిడ్జ్లు అన్ని కట్టేసుకుంటాం కదా, పాడవుతాయేమని మీ అందరికీ తెలుసు. లో వోల్టేజ్ మంచిది కాదు. అదేవిధంగా మామూలుగా వచ్చేటువంటిది కూడా మనకు ఉంటుంది. తర్వాత ఎక్కువగా వచ్చింది, కరెంటు పోయి వచ్చినప్పుడు చాలా ఎక్కువగా వస్తుంది, బ్రైట్నెస్గా ఉంటుంది. దాన్ని హై వోల్టేజ్ అంటారు. హై వోల్టేజ్ అంటారు. అది ఎక్కువగా వచ్చినట్లు అన్నమాట. ఏది లేకుండా ఎలగలేదు, తిరగటం లేదు అంటే కరెంటు పోయినట్టు అనమాట, అంటే ఆత్మ లేనట్టు అనమాట. ఈ 4 విధాలు కరెంటు గురించి మీకు నేను చెప్పాను. అదేవిధంగా ఆత్మలో కూడా ఉంటాయి. ఆత్మలో కూడా కదా 2 పాళ్ళు 70 పాళ్ళు అన్న విషయాలు మనకు తెలుసు. అయితే మీకు ఇంకా అర్థం అవటానికి చిన్న ప్రవక్తల్లో 12వ వాడైనటువంటి మలాకీ గారు రాసినటువంటి 2వ అధ్యాయంలో 15వ వచనం చూద్దాం. కొంచెముగానైనా దైవాత్మ ఎంతమ్మా ఇక్కడ? దీన్ని లో వోల్టేజ్ అందాం. ఎందుకంటే కొంచెమే. ఏంటది? దైవాత్మ కొంచెమే, ఎక్కువ కాదండి. అంటే కొంచెం ఆత్మ కలిగిన వాళ్ళు కూడా దేవునికి చేసిన ప్రమాణాలు మీనరు కదా. వివాహాల్లో కూడా ప్రమాణాలు చేసిన ప్రమాణాలు నిలుపుకుంటారు. విశ్వాస ఘాతుకులుగా జీవించరు అన్న సందర్భంలో ఈ మాట వాడబడింది. కొంచెం ఆత్మ పొందుకున్న వాళ్ళు కూడా ఘోరమైన కార్యాలు చేయలేరు అని చెప్పటానికి మలాకీ గారు ఈ మాట వాడారు. తర్వాత ఒత్నియేలు ఎవరైనా న్యాయాధిపతి, ఎవరి బంధువు? చూడాలి, పేపర్ తిప్పుతారా? కాలేబుకి అల్లుడు, కాలేబు అల్లుడు అక్షాన్ చేసుకున్నాడు న్యాయాధిపతి. 11వ అధ్యాయము 29వ వచనం. యెఫ్తా మీదకి వచ్చింది దేవుని ఆత్మ. ఇది మామూలుగా రావటం, ఇలా రావటం ద్వారాగా అక్కడ సంచరించగలిగాడు. ఇది మామూలుగా వచ్చింది. ఇందాకేమో కొంచెం ఆత్మ, ఇక్కడ మామూలుగా వచ్చిన ఆత్మ. ఇప్పుడు దావీదు మీదకి అంటే ఎక్కువగా వచ్చిన ఆత్మ, హై వోల్టేజ్. దైవాత్మ, కొంచెం దైవాత్మ యెఫ్తా మీదకి కానీ ఒత్నియేలు మీదకి కానీ మామూలుగా వచ్చినటువంటి ఆత్మ. దావీదు మీదకి బలంగా వచ్చిన ఆత్మ. యేసు ప్రభువారి మీదకి చూడండి, తిరగండి పిల్లల గాల కాదు, యేసు కాదు, యేసు ప్రభు కాదు. అంటే నువ్వు చెప్పిన విధానం అంటే ఆత్మ ఏ రూపంలో యేసు ప్రభువారి మీకు దిగిందంటే నువ్వు చెప్పిన దానికి సరిపోయింది. ప్రశ్న అది కాదు. యేసు ప్రభువారు ఎంత ఆత్మ పొందుకున్నాడని అడుగుతున్న ప్రశ్న ఏమిటి? కాదు కనబడుతున్నా మీలో ఎవరు కూడా కాదమ్మా. సరే, యోహాన్ రాశాడు. యోహాన్ సువార్తలో మనం చూద్దాం అమ్మా, చూద్దాం. 3వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. చదవనండి, చూసి చెప్పేస్తారనమాట. చూస్తే మాత్రం చెబుతారు. చెప్పామ్మా, నేను వినపడలేదురా. కొలత గుడ్, వెరీ గుడ్. కొలత అంటే ఇంత అంత కాదు, లో వోల్టేజీ కాదు, మామూలు కాదు, హై వోల్టేజీ కాదు, దాన్ని మించి చెబుతారా, మించి, దానికి మించి.
యేసయ్య ఆత్మ పొందుకున్న ఆత్మ ఇంత అంత కాదు, కొలతలేనంత. అంటే ఆత్మ పాలు అర్థమవుతుందా మీకు? ఆత్మ పొందుకోవటంలో డిఫరెన్స్ తెలుస్తా ఉందా? సరే, ఆరిపోయిన ఆత్మ గురించి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. ఫిలిస్తీన్లు వస్తున్నారంటే ఇటువరకు ఆత్మ పొందుకున్నప్పుడు ఏ విధంగా ఇరజిమ్ముకున్నాడో, ఏ విధంగా బలమైన కార్యం చేయాలనుకొని మేకపిల్ల చీల్చినట్టుగా, కొదమ సింహాన్ని చీల్చినట్లుగా, కట్టేసిన మోకుల్ని తగ్గొట్టినట్టుగా తెగ్గేద్దాం అన్నాడు. ఏముంది అక్కడ? అంటే ఇప్పుడు ఆత్మ లేదు, ఆత్మ ఎడబాశాడు. అంటే ఆరిపోయిన బొలుపు, పవర్ లేదు. వచ్చింది. అప్పుడు సంగతి కాదమ్మా, ఇప్పుడు సంగతి. ఏది? ఆ తొడ మీద పండుకున్నాడే, గుండు కొట్టించుకున్నాడే, అది పోయింది. లేదు లేదు ఇప్పుడు. ఇప్పుడు పవర్ మీకు అర్థమైందిగా. ఆత్మ పాలు గురించిన విషయాలు అంటే అర్థం అవటానికి మీకు కరెంట్ ఉపయోగించాను. కానీ పాస్టర్ గారు ఏంది దేవుని ఆత్మ కరెంటుకు పొడుస్తున్నాడు అనుకోమాకండి. మీకు అర్థం అవ్వాలన్న విషయంలో నేను మీకు చెబుతా ఉన్నాను. కాబట్టి ఆత్మను పొందిన వారు గొప్పవారు అవుతారు, హెచ్చించబడతారు, జయించబడతారు, వారికి మర్మాలు బయలుపరచబడతవి, శక్తి పొందుతారు, వారి ద్వారా అద్భుత కార్యాలు జరుగుతారు. వారు ఎక్కడున్నా వారికి దేవుడు తోడై ఉంటాడు, వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. దేవుడు మరి ఎక్కడున్న బిడ్డలకైనా, కిరణ్ బిడ్డలకి, అదేవిధంగా అనుషాకిని, ఈరోజు కూటమి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రేమకుని, మరి బ్లెస్సీకిని, సాముకు కూడా దేవుడు దీర్ఘాయుష్ దయచేయను గాక. సమూయేలు మొదటి గ్రంథంలో ఒక మాట చూద్దాం. 8వ అధ్యాయం 1వ వచనం. ఎట్టయ్యాడు? ఎప్పుడు పడేశారు మందిరంలో? బాలుడు. పాలు మానేసినప్పుడు ఆయన ప్రతిష్ఠించి అక్కడ పెట్టారు. ఇప్పుడు ఏడదాకా పెరిగాడు? వృద్ధుడు అయిపోయాడు. దేనివల్ల? ఆత్మ పొందటం వల్ల, దేవుని దయ ఉండటం వల్ల, మనుషుల దయ కూడా పొందటం వల్ల వర్ధిల్లాడు. ఎంతగా? ప్రార్థనాపరుడుగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా. దేవుని ఆత్మ బిడ్డలకి దీర్ఘాయుష్ ఇచ్చును గాక. అందుకనే ఆత్మను పొందుకోలేగా మీరు ప్రోత్సహించండి. బిడ్డలు అటు ఇటు తిరక్కోకుండా చూడండి, బిడ్డలు మాట్లాడకుండా కూర్చోబెట్టండి. పర్లా, కొంతమంది తల్లులు ఇటు చూస్తారు, కూర్చుంటారు పిల్లలు. ఆ విధానం మంచిది, చాలా మంచిది, నిజం. నెత్తి బారుకున్నా కూడా మన దూరం మంది తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. అడుగుతున్నారా? అరే అసలు నీ గురించేరా, నువ్వేం చేస్తావో చూద్దామని నాకు దేవుడు ప్రేరేపించాడు రా, అందుకే చూశాను రా. అది ఎవరు కళ్ళు తెరిచి చూసినా వచ్చిన ఆత్మ వెళ్ళిపోతాడు, పొందుకోలేరు. అందుకనే ఏక మనసు కావాలి కదా. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. రాజైన దావీదు ఏమయ్యాడు? ముసలవాడయ్యాడు. బాల్యకాలం నుంచి 17వ సంవత్సరం, సుమారు 17 సంవత్సరాలప్పుడు అతను అభిషేకించబడ్డాడు. 30వ సంవత్సరంలో ఆయన కూడా రాజు అయ్యాడు. యేసేపు జీవితము, దావీదు జీవితాలు కొన్ని కలుస్తూ ఉంటాయి. యేసేపు జీవితం, యేసు ప్రభువారు యొక్క విధానాలు కూడా కొన్ని కలుస్తూ ఉంటాయి. పోలిక చెప్పటానికి పోలికగా చెబుతూ ఉంటారన్నమాట. కాబట్టి వారు దీర్ఘాయుష్ కలిగి ఉన్నారు. కాబట్టి బిడ్డకి తప్పనిసరిగా దేవుడు దీర్ఘాయుష్ ఇచ్చును గాక. దేవుడిస్తాడు. ఆత్మ పొందటం వల్ల కలిగే ప్రయోజనాలు.
సంఘము కూడా ఆత్మతో నింపబడాలి. కన్యకలే సంఘస్థులందరూ కూడా, బాప్తీసం పొందుకున్న వాళ్ళందరూ కూడా కన్యకలే, వరుడు కోసం ఎదురు చూస్తున్నటువంటి కన్యకలే. కాబట్టి వారి దగ్గర సిద్ధంలో నూనె ఉండాలి. నూనె అంటే పరిశుద్ధాత్మే కావాలి. కాబట్టి బుద్ధి కలిగిన వారి దగ్గర సిద్ధంలో నూనె ఉంది అంటే కొలత లేనంత, పొదువు లేనంత వారు కలిగి ఉన్నారు ఆత్మను. వీరు కలిగి లేరు, అప్పుడేదో తెచ్చుకుందాం అన్నట్టుగా వెళ్ళారు, కానీ పెళ్లి విందులోకి వారు వెళ్ళలేకపోయారు, ఎడవబడ్డారు. ఆత్మ లేనటువంటి కన్యకలు విడిచిపెట్టబడతారు. కాబట్టి సంఘ బిడ్డలారా, ఆత్మను పొందుకోండి, ఆత్మతో నింపబడండి. అప్పుడు వరుడైన యేసు ప్రభువుని ఎదుర్కొనే ధన్యత మన జీవితాల్లో ఉంటది. ఆ విషయాన్ని గమనించి మీరందరూ ఆత్మతో నింపబడాలని కోరుకుంటూ, ఆత్మ పొందిన వారి పట్ల దేవుడు ఎలాంటి కార్యాలు జరిగించాడో మనందరి పట్ల కూడా అలాంటి కార్యాలు జరిగించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించును గాక.